అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె 13వ రోజుకు చేరింది. పట్టణంలో బ్యానర్లు పట్టుకొని ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో కార్మికులు గత నెల రోజులుగా నిరసన చేస్తూ ఉన్నారు. ఇంతవరకు ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించలేదంటూ కూడా వాపోయారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే తమకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందజేయాలి అని కోరారు. ఇప్పటికే రాష్ట్రంలో ఇంజనీరింగ్ కార్మిక జేఏసీ నాయకులు విజయవాడలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని తెలిపారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఈ నెల 22వ తేదీ నుంచి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలోనైతే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె ఇప్పటికి 13వ రోజుకు చేరింది. అయితే పట్టణంలో బ్యానర్లు పట్టుకొని అయితే ప్రజెంట్ వాళ్ళు దర్శనమిచ్చారు. బ్యానర్లు పట్టుకొని ఆందోళన చేపట్టారు. జేఏసీ మదనపల్లి అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ మదనపల్లి అంటూ కూడా బ్యానర్లు తయారు చేసుకొని కూడా ఆ బ్యానర్ను ప్రదర్శిస్తూ కూడా ప్రజెంట్ ఆందోళన చేపట్టారు 13వ రోజు. అయితే రాష్ట్రంలో కార్మికులు గత నెల రోజులుగా కూడా ఈ నిరసనలు కొనసాగిస్తూ ఉన్నారు. అయినా కానీ ఇంతవరకు ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించడం లేదంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి అనే డిమాండ్తోనైతే ఈ సమ్మెను కొనసాగిస్తూ ఉన్నారు. గత 13 రోజులుగా కూడా సమాన పనికి సమాన వేతనం ఉండాలి అంటూ కూడా ఈ విధంగా కూడా ఈరోజు 13వ రోజు సమ్మె అనేది కొనసాగింది. ఆ డిమాండ్తోనే అయితే ప్రభుత్వం తమ దగ్గరకు వచ్చి కూడా తమకు వచ్చే సంక్షేమ పథకాలను అందజేయాలని కూడా వాళ్ళు ప్రధానంగా కోరుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఇంజనీరింగ్ కార్మిక జేఏసీ నాయకులు విజయవాడలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని కూడా తెలపడం జరిగింది. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఈ నెల 22వ తేదీ నుంచి కూడా ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరికలు జారీ చేశారు.